హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో కోడిగుడ్డు ఎండు చేపల కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అసలు ఎండు చేపలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ పద్ధతిలో చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఎక్కువ స్మెల్ లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ కోడిగుడ్డు ఎండు చేపల కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను 50 గ్రాముల ఎండు చేపలు తీసుకున్నాను. వీటిని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసేసి వేడి వాటర్ని వేసుకొని వీటిని క్లీన్ చేసుకోవాలి. అంటే మనకి ఆ నీచు వాసన లేకుండా ఉండటానికి వేడి వాటర్ని పోసేసి ఈ విధంగా ఒక స్పూన్ తోటి ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. పైన ఉన్న డస్ట్ కానివ్వండి, ఆ స్మెల్ కానివ్వండి నీట్గా వదిలేస్తుంది అనమాట. ఈ విధంగా ఒక 2-3 నిమిషాల పాటు వేడి వాటర్లో ఉంచిన తర్వాత ఇప్పుడు ఈ వాటర్ అన్నింటినీ వంపేసి మళ్ళీ నార్మల్ వాటర్ తోటి ఇంకొక 2 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా చేతితోటి ముక్కల్ని రబ్ చేస్తూ క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇందులోని వాటర్ అన్నింటినీ వంపేసేసి ప్లేట్లోకి తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. అలాగే చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని ఒకసారి వాటర్ తోటి క్లీన్ చేసుకున్న తర్వాత ఈ చింతపండు మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని నానబెట్టుకోవాలి. చింతపండు ఎక్కువ అవసరం లేదండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 4-5 కోడిగుడ్లను ఉడికించేసుకొని పొట్టు తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఎగ్స్ ను వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ కి అక్కడక్కడ ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ కారం కూడా వేసేసుకొని ఇంకొక నిమిషం పాటు అంటే కోడిగుడ్డు పైన లేయర్ కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్ లో వేయించేసుకొని ఈ విధంగా పైన లేయర్ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ప్లేట్ లోకి తీసేసుకోండి. నెక్స్ట్ ఇదే ప్యాన్ లోకి మనం ముందే క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేపల్ని కూడా వేసుకొని జస్ట్ ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. ఎండు చేపల్ని ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల ముక్క టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ అలాగే ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ప్యాన్ లోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 10-15 దాకా మెంతి గింజలను వేసుకోండి. అలాగే 3 మీడియం సైజ్ ఉల్లిపాయని బాగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోకి బాగా పండిన 2 మీడియం సైజ్ టొమాటోస్ ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి, లేదా గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు. టొమాటో పీసెస్ వేసిన తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ టొమాటో ముక్కలు బాగా సాఫ్ట్ గా అయ్యేంత వరకు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ సాఫ్ట్ గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఈ టొమాటో ముక్కలు ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ కారం వేసుకోండి. ఉప్పు కారం కరెక్ట్ గా వేసుకుంటేనే ఈ ఎండు చేపల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత ఇందులోకి మనం ముందే నానబెట్టి ఉంచుకున్న చింతపండు నుంచి గుజ్జును తీసేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. అలాగే ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ ని పోసుకోండి. ఇక్కడ నేను 1.5 కప్పుల వాటర్ పోసాను. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టి చింతపండు వాటర్ ని మరిగించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చింతపండు వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక 2-3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 4 వెల్లుల్లిని కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి. తర్వాత ఉడికించిన కోడిగుడ్లను వేసేసుకోండి. అలాగే ఫ్రై చేసుకున్న ఎండు చేపల్ని కూడా వేసేసుకొని జస్ట్ లైట్ గా వీటిని ఈ విధంగా కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు కారం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు సాల్ట్ కారం తక్కువగా అనిపిస్తుందండి, కాబట్టి ఒక పావు టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఇంకా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే కోడిగుడ్డు ఎండు చేపల కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.